ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నూతనంగా ఆపిల్ ఫార్మసీని అనుముల సంతోష్ కుమార్ గుప్తతో కలిసి ప్రారంభించిన వరదాచార్యులు నిర్మల జగ్గారెడ్డి. సంగారెడ్డి చౌరస్తాలో ఆపిల్ ఫార్మసీ ప్రారంభించిన కందాడై వరదాచార్యులు నిర్మల జగ్గారెడ్డి. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో నూతనంగా ఆపిల్ ఫార్మసీని నిర్వాహకులు అనుముల సంతోష్ కుమార్ గుప్తతో కలిసి ఘనంగా ప్రారంభించిన శ్రీ వైకుంఠపురం ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు, టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డిలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమ ఆపిల్ ఫార్మసీ మెడికల్ షాప్లో అన్ని వర్గాల వారికి అన్ని రకాల బ్రాండెడ్ మందులను సరసమైన ధరలకే వినియోగదారులకు అందిస్తామని తెలిపారు. అదేవిధంగా తమ ఆపిల్ ఫార్మసీ ద్వారా డోర్ డెలివరీ సదుపాయాన్ని కూడా ప్రారంభించామని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తోపాజీ అనంతకిషన్ మరియు కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ సభ్యులు, శ్రేయోభిలాషులు, బంధు మిత్రులు తదితరులు పాల్గొన్నారు. ज्योतिष्कलङ्कादादयामि ज्योतिर्विलङ्कादादयामि भास्करीं कादादयामि ज्वलन्तीं कादादयामि निर्मला भवन्तीं कादादयामि दीप्यमानां कादादयामि नौजमानां कादयाम्ययस्रां कादादयामि बृहत्करीं कादादयामि मोदयन्तीं कादादयामि साक्षरीं श्रीनिवासाय मङ्गलम् हस्तश्रीस्तनकस्तूरी वासनाथादितोरसे श्रीहस्तिगिरिनाथाय देवराजाय मङ्गलम् कमलाकुटकस्तूरी गन्धवाङ्कितवक्षसे यादवाद्रिनिवासाय सम्पत्पुत्राय मङ्गलम् नीलाचलनिवासाय नित्याय परमात्मने सुभद्रा प्राणनाथाय श्रीजगन्नाथाय मङ्गलम् मङ्गलाशासनपरैर्मलाचार्य पुरोगमैः सर्वैश्च वैराजाः सत्कृतायास्तु मङ्गलम्। लक्ष्मीरमण गोविन्दा विश्ववेदाः
స్వస్తి నస్తాక్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శ్రీం శ్రియై నమః. శ్రియమావాస్యా లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవమణితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షరబ్రహ్మేంద్రగంగాధరాం మాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నో మమ సర్వదా. మహాలక్ష్మీ పరిపూర్ణ స్థిరత్వమస్తు. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీష్ణుః కమలవాసిని విశ్వమాతః క్షీరో సంతోషదీః మధులక్కృతోషధి మధుమత్పార్థిమృతః మధుద్యౌరస్తు నప్పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాది అస్తు సూర్యః మాతృర్గావో భవంతునః. సంగారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంతాలకు శ్రీ యాపిల్ ఫార్మసీ అనే ఒక వ్యాపార సంస్థను శ్రీ వైకుంఠపురం ఆచార్యులు శ్రీ కందాడే వరదాచార్యులు కరకమలచే ఇవాళ ప్రారంభించదలిచినామని మేము అదృష్టంగా భావిస్తున్నాం. స్వామివారు చెప్పినట్టు మా ఈ మేనేజ్మెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ రోగికైనా ఏ మందులైతే డాక్టర్ గారు రాశారో మేము వాళ్ళకి సబ్స్టిట్యూట్ ఇవ్వకుండా రాసిన మందులు రాసిన విధంగా ఇవ్వాలని ఒక బైలాస్ రాసుకున్నాం మేము. ఎందుకంటే డాక్టర్ ఏది రాసిండో అవే మందులు ఇవ్వాలి, మాకేదో లాభం వస్తుందని చెప్పి వాళ్ళు రాసిన దానికి మేము సబ్స్టిట్యూట్ ఇచ్చే ఆలోచన లేకుండా ఒక బైలాస్ ప్రిపేర్ చేసుకొని డాక్టర్ ఏదైతే రాసిండో ఆ మందులే మేము ఇస్తాం. ఇంకోటి కస్టమర్ అడిగినా మేము ఇయ్యదలుచుకోలేము. ఇంకొకటి ఈ మారుతున్న కాలంలో కార్పొరేట్ సంస్థలతో మేము చాలా పోటీ పడుతున్నాం. సామాన్యుడు ముందుకు వెళ్ళలేకపోతున్నందుకు మేము ఇదొక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఏంటంటే సామాన్యుడు కూడా కార్పొరేట్ని తట్టుకొని ముందుకు వెళ్ళొచ్చు అని మేము ఒకటి నిరూపించడానికి ఈ మా వ్యాపార సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే స్వామివారు చెప్పినట్టు ప్రతి రోగికి నాణ్యమైన మందులు అందించుకుంటూ సరసమైన ధరలకు నాణ్యమైన మందులు అందించుకుంటూ ఏ రోగికైనా ఏ వ్యాధికైనా ఎలాంటి మందులైనా సరే కేవలం 3 నుంచి 4 గంటలలో మా దగ్గర లేకున్నా కూడా వాళ్ళకు అందుబాటులో ఉంచి వాళ్ళ ఇంటికి హోమ్ డెలివరీ చేస్తామని ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. పెద్దలు చెప్పినటువంటి ఒక అద్భుతమైన వరం. దాంట్లో ఎవరు ఏ అస్వస్థతకు గురైనా, ఎవరు మానసికంగానో శారీరకంగానో ఇబ్బంది పడుతున్నా గుర్తొచ్చేటువంటిది మందు, ఔషధం. ఆ ఔషధం చేత చాలామంది వ్యాపారాలు గొప్పగా చేస్తూ ఉన్నారు. మీరు వ్యాపారం చేయండి, పర్వాలేదు, కానీ మోసపూరితమైంది కాకుండా ఇక్కడికి వచ్చి ఎప్పుడు జ్వరం వచ్చినా ఓ యాపిల్ తినండి తగ్గుతుంది అంటారు కదా, అట్లాగా ఎవరికి ఏ అవస్థ వచ్చినా కూడా, ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఈ యాపిల్ అనబడేటువంటి శ్రీ యాపిల్గా నామకరణం చేసుకొని అద్భుతమైనటువంటి భగవత్ తత్వాన్ని ఇక్కడ నింపినటువంటి ఈ యాజమాన్యానికి మా సంతోష్కు, అట్లాగే వారి పరివారాలందరికీ కూడా ఈ యాపిల్ ఎట్లాగైతే అస్వస్థతను దూరం చేస్తుందని నమ్ముతున్నామో అట్లాంటి ప్రగాఢమైన నమ్మకము, విశ్వాసము జనాలకు కలిగి వాళ్ళందరూ చక్కటి స్వస్థతను చేకూర్చుకోవడానికి ఈ ప్రాంతానికి వచ్చి వెళితే చాలు, అక్కడ దొరికే ప్రతి ఔషధం మాకు అమృతంతో సమానమైంది అన్నంత గొప్పనైన రీతిలో మీ సేవా సౌకర్యం జనాలకు, ప్రజలకు బాగా ఇష్టమవుగాక అని ప్రగాఢ విశ్వాసం భగవంతుడి యందు ఉంచి చేస్తున్నటువంటి ఈ వ్యాపారము మీ అందరికీ అనేకములైన శుభాలను అనుగ్రహించుగాక అని మనసారా ఆశీర్వదిస్తూ, ఈ యాజమాన్యం ఇతరములైనటువంటి వాళ్ళతో పోటీకి కాకుండా ఇతరులు చేయనటువంటి గొప్పనైన సేవా దృక్పథంతో ముందుకు వెళ్లాల్సిందిగా నేను వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఎవరైతే మానసికంగా లేదా శారీరకంగా అలసిపోయో లేదా ఇతరములైనటువంటి ఇబ్బందుల చేత డాక్టర్ దగ్గరికి వెళితే వాళ్ళు ఇచ్చేటువంటి మందులు వారికి మంచి చేస్తాయో లేదో తెలియదు నాకు, కానీ ఖచ్చితంగా ఇక్కడ తీసుకునే ప్రతి ఔషధం వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా వాళ్ళకి అందుబాటులోకి ఉండాలి. అట్లాగే మీరు చేసేటువంటి ప్రతి సేవ ఎక్కడ కూడా అధర్మపరంగా ఉండకూడదు అని మనసారా కోరుకుంటూ, ధర్మో రక్షతి రక్షితః అని ఈ ఔషధాన్ని భగవంతుడితో సమానంగా అందరూ కొలుస్తారు కనుక ఔషధే చింతయేత్ విష్ణుమని
భగవంతుడి యొక్క నామం చెప్పి ఔషధాన్ని వేసుకోవాలట. అంటే ఈ ఔషధాలన్నింటిలో కూడా సాక్షాత్తు విష్ణువు ఆవహించి ఉంటాడు అని చెబుతారు. అలాగా సర్వం విష్ణుమయం జగత్ అని చెప్తున్నటువంటి ఈ రీతిలో అద్భుతంగా మీరు అందించేటువంటి ఈ సేవ ప్రజలకు దగ్గరవ్వాలి, ఆ ప్రజలకు మీ ద్వారా మంచి జరగాలి అని ఈ యాజమాన్యానికి, మా సంతోష్ కుమార్ దంపతులకు, అట్లాగే సహకరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా అనేకములైన ఆశీస్సులు అందిస్తూ జై శ్రీమన్నారాయణ.